నర్మద ఇలా ఖాళీగా కూర్చున్న బదులు ఏదైనా స్టోరీ వింటే బావుంటుంది కదా! మామయ్యది, అలాగే అత్తయ్యది ప్రేమ కథ ఉంది కదా! అది చెప్పు బాబాయ్ అని చెప్పేసైతే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే చాలా సంతోషంగా, "ఓహో! మా అక్కది, మా బావది చాలా గొప్ప ప్రేమ. ఆ స్టోరీ కోసం మీకు చెప్పనా?" అని చెప్పేసైతే వాళ్ళిద్దరి ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు. "మా అక్క గొప్పది అంటే మా బావ ఇంకా గొప్పవాడు. మా బావ ఇంకా గొప్పవాడు అంటే మా అక్క ఇంకా పెద్ద గొప్పది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం వేదావతిని తలుచుకుంటూ, "బుజ్జమ్మ నీతో మాట్లాడకపోవటం చాలా బాధగా ఉంది" అని చెప్పేసైతే అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు వాళ్ళ బావ మాత్రం, "అవును, వీళ్ళిద్దరిది ఎంత గొప్ప లవ్ స్టోరీ అంటే మా అక్క పెద్ద అంతస్తులు, ఆస్తుల్ని వదిలేసి మా బావ కోసం వచ్చేసింది. అంటే మా అక్క ఎంత గొప్పదో ఆలోచించండి. మా అక్క తన ఇంట్లో పనిచేసే పనివాడిని పెళ్లి చేసుకొని తన మనసు చాలా గొప్పది అనుకొని తన కోసం వచ్చేసింది" అని చెప్పేసైతే అంటూ వేదవతి కోసం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం రామరాజు మాట్లాడటం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే, "మామయ్య, అత్తయ్యకి మీ మీద ఎంత ప్రేమ ఉందో మీకు కూడా అత్తయ్య మీద అంతే ప్రేమ ఉంది. అలాంటప్పుడు మీ ఇద్దరు ఇలా దూరంగా ఉండటం మాకు నచ్చటం లేదు. మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు కదా! అయినా మీ మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తుంది చెప్పండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "మీకన్నా తన పుట్టింటి వాళ్ళని వదిలేసింది అంటే తన మేనకోడల మీద ఎందుకు ప్రేమ చూపించి అలా బయటకు పంపిస్తుంది చెప్పండి. కనీసం తన కోసం ఆలోచించండి మావయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నించొని, "అవును మావయ్య, అత్తయ్యది ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. నేనే నా సొంతంగా అక్కడ బయటికి వెళ్ళి ఏదో చిన్న సహాయం చేయాలి ధీరజ్‌కి అని చెప్పి ఇదంతా చేశానే కానీ అసలు అత్తయ్యకు దీంట్లో ఎలాంటి ప్రమేయం లేదు. మీరు అత్తయ్యని బాధ పెట్టారు, అలాగే దూరం పెడుతున్నారు అని అత్తయ్య మీకోసం ఎంత బాధపడుతుందో ఒక్కసారి చూడండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే తన వేదవతి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అవును మావయ్య, మీరు అత్తయ్యతో మనస్ఫూర్తిగా మాట్లాడండి. మీ ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకొని ఎన్ని రోజులు అయ్యింది. అత్తయ్య మీకోసం ఎంత పరితపించిపోతుందో తెలుసా" అని చెప్పేసైతే అంటూ రామరాజుకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే వేదవతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్